జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ ప్రతి ఒక్క ఆటో కార్మికుడి వల్ల టీఎన్టీసీకి అండగా ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో మీ సమస్యలకి టీఎన్టీసీ ఆరణ అవుద్ది. ఆరణ ఏ విధంగా మోగుద్దో ఆ విధంగా టీఎన్టీసీ మీ సమస్యల మీద గణింపు తీస్తున్నట్టుగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ సమస్యల పోరాటానికి గేరు మార్చే బాధ్యతను తీసుకుంటా. ఎందుకంటే ఏ సమస్యలు సరే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మిక సమస్యలనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మిక సమస్యలు తీర్చడంలో ముందుండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఉంది. గతంలో ఆటో డ్రైవర్లకి ఆటో ఓనర్లకి త్రైమాసిక పన్ను ఉండేది. ఆ పన్నును తీసేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో 2014-19 మధ్యలో మనందరం కలిసి ప్రజావేదికలో చంద్రబాబు గారిని కలిసి మనం వినతి పత్రం ఇచ్చాం. సార్ త్రైమాసిక పన్ను కట్టిన ఇబ్బంది ఉంది కార్మికుడికి అని చెప్తే అప్పటికప్పుడే వారం రోజుల్లోనే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటోలందరికీ కూడా త్రైమాసిక పన్నుని రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ గౌరవ శాసన మండలి సభ్యులు బలహీన వర్గాల నాయకుడు రామారావు గారు, అట్లాగే ఉద్యోగ సంఘాలు అంటే అశోక్ బాబు గారు గుర్తొస్తారు. మరి ఆ పోరాట ఫలితమే ఆయనకు శాసన మండలి సభ్యులకు అవకాశం ఇస్తే ఈనాడు కార్యాలయ కార్యదర్శిగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలన్నీ తీసుకొని అద్భుతమైన విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు అశోక్ బాబు గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్ రఘురామరాజు గారికి, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొండా ఉమా గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దల అశోక్ బాబు గారు, రామారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ అందరూ టౌన్స్లో ఉన్నవాళ్ళు ఓ రకంగా ఉంటే ఆటో డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ, రూరల్ ఏరియాలో ఉన్న ఆటో డ్రైవర్స్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ప్రజలకి చాలా దగ్గరగా ఉంటారనే భావన. ఎందుకంటే మీ అందరు చూస్తే ఆర్టీసీ బస్సులు లేకపోతే ఏ ప్రైవేట్ బస్సులు అయినా ట్రాన్స్పోర్ట్ ఉంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ చేసుకుంటారు లేకపోతే ఆటోస్ని ఆఫ్ చేసుకుంటారు అనేది పబ్లిక్ పల్స్ని చూస్తే మొట్టమొదటిసారిగా వాళ్ళు చూసేది ఏంటంటే పబ్లిక్ కన్వీనియన్స్ ఆటో అయితేనే మాకు బాగుంటుందని చెప్పి అనుకునేటువంటి. చాలా రోజుల తర్వాత అధికారంలోకి వచ్చినాక మరి చాలా 9 నెలల తర్వాత ఈరోజు కార్మిక వర్గంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి టీఎన్టీసీ అలాగే భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరుడు రఘురామరాజుకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీలు దువ్వరపు రామారావు, అశోక్ బాబు గారు, అలాగే కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఆల్పాటి రాజా గారు, ఇంకా
రాష్ట్రం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి రాష్ట్ర టీఎన్టీసీ నాయకులు, వేదికను ఎదురుగుండా ఉన్నటువంటి మా విజయవాడ ఆటో కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నేను శాసనసభ్యుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకి, ఆటో వర్గాలకి ఒక స్వర్ణయుగం లాంటిది. ఏ సమస్య వచ్చినా సరే మనం ఆ సమస్యని పరిష్కరించుకునేవాళ్ళం, ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళం. అన్ని రకాలుగా కూడా కార్మికులకి మేలు జరిగినాయి. తర్వాత చీకటి రోజులు స్టార్ట్ అయినాయి 2019-24. అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. మన గోడు ఆలోకించేవాడు లేడు, మన కష్టం చూసేవాడు లేడు, తీర్చేవాడు లేడు, మనల్ని పలకరించే నాదుడు లేనటువంటి సమయం. ఆ రోజు 2014-2019లో ఇక్కడ అమరావతి కొత్త రాజధాని ఏర్పాటు చేసిన రోజున ప్రతి ఆటో డ్రైవర్ కూడా 2000 పైన సంపాదించి ఇంటికి వెళ్ళేవాడు. 2000 పైన సంపాదించి. అందరూ ఒక నిమిషం ఉండండి. హ్యాపీ బర్త్డే రామప్రసాద్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే రామప్రసాద్ రెడ్డి గారు. ఈ మహాసభ తరపున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆటో కమిటీలు, నగరాల్లో ఆటో కమిటీ కోసం వనాక్ కమిటీని పెట్టడం జరుగుతుంది. 21 మందితో ఈ కమిటీని ప్రకటిస్తున్నాం. ఆకుల సూర్యప్రకాష్ గారు కన్వీనర్గా ఉంటారు. జగశెట్టి శ్రీనివాసరావు, షేక్ ఖలీల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా టిఎన్టీసీ ఆధ్వర్యంలో ఏపీ తెలుగునాడు డ్రైవర్స్ యూనియన్ అని చెప్పి ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న టిఎన్టీసీ తరఫున ఆ యూనియన్ యొక్క ప్రథమ మహాసభని ఈరోజు విజయవాడ వేదికగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డ్రైవర్లందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలని చెప్పి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పి చెప్పడమే కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమైనటువంటి డ్రైవర్లందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టడానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి జీవో నెంబర్ 8ని సెంట్రల్ జిల్లా శాసనసభ్యులు భువన రామేశ్వరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని రద్దు చేయించినందుకు ఆయన కృతజ్ఞతలు, కార్మికుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి జీవో నెంబర్ 21, 31ని రద్దు చేయాలని చెప్పి మరొకసారి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండేదానికి మా వంతు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా త్వరలో డ్రైవర్ల కార్పొరేషన్ సాధికార సమితి కానివ్వండి, ఏదైతే బస్ స్టాపుల లాగా ఆటో స్టాప్లు ఏర్పాటు చేస్తామని చెప్పి యువ నాయకుడు లోకేష్ గారు చెప్పిన హామీని కానివ్వండి, అది త్వరలో నెరవేరుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి రావడానికి ముఖ్య కారణం కార్మిక వర్గానికి అండగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్మిక పక్షపాతి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏ కార్మిక నాయకుడు కానివ్వండి, ఆఖరికి వైఎస్ఆర్టీయూ తరఫున కార్మిక నాయకులు కానివ్వండి, ముఖ్యమంత్రిని కలిసి కార్మిక సమస్యలు చెప్పేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, బీజేపీ సహకారంతో ఏదైతే వాళ్ళ ప్రభుత్వం నడుస్తా ఉందో ఈ ప్రభుత్వంలో కార్మిక సమస్యలు ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం తీసుకెళ్తే ఏమైనా పరిష్కరిస్తా ఉంది. దానికి ఉదాహరణే
జీవో నెంబర్ 8 అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జీవో నెంబర్ 8 వచ్చే మరుక్షణమే ఇలా సమస్య ఉందని తెలిస్తే ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది. అంగన్వాడీలకి మన వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ఆశా వర్కర్ బెనిఫిట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క అంశాల్లో అన్ని వర్గాల కార్మికులకి అండగా కూటమి అవుతుందని తెలియజేస్తూ దానికి ఆటో యూనియన్ తరపున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తెలుగునాడు డ్రైవర్స్ యూనియన్ తరపున ఒక అడాక్ కమిటీని కూడా 21 మందితో ప్రకటించడం జరిగింది. ఆకుల సూర్యప్రకాష్ గారిని దాని రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగిన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో టీఎన్టీసీ పక్షాన కార్మికులకు అండగా ఉండాలని మీకు తెలియజేస్తూ సెలవు.